సికింద్రాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫలక్నుమా ఏసీపీ ఆధ్వర్యంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ యువత అర్ధరాత్రి వేళ బయట తిరగకుండా, అదే విధంగా మాదక ద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు వెళ్లకుండా ఉండే విధంగా అవగాహన కోసం ఈ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించామని తెలిపారు. మా సౌత్ జోన్ డీసీపీ మేడం స్నేహ మెహ్రా ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫలక్నామా డివిజన్లో ఫుడ్ పెట్రోలింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఫుడ్ పెట్రోలింగ్లో మా డివిజన్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్ బహదూర్పుర ఇన్స్పెక్టర్ రఘునాథ్, ఫలక్నామా ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి అండ్ కల్లపత్తర్ ఇన్స్పెక్టర్ దిలీప్, వాళ్ళ సంబంధించిన ఎస్ఐఎస్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, అంతేకాకుండా సిఆర్ హెడ్ క్వార్టర్స్ ఒక ప్లాటూన్ అంతా కూడా ఈ ఫుడ్ పెట్రోలింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 8 గంటల తర్వాత ఈ ఫుడ్ పెట్రోలింగ్ ఏరియా అంతా కూడా తిరిగినాము. బిస్మిల్లా క్రాస్ రోడ్, అన్సారీ రోడ్, షేఖీ మసీద్, తీగిలికుంట, ఇంజన్ బౌలి, ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా, బీబికా చష్మా, ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఫుడ్ పెట్రోలింగ్ చేయడం, పబ్లిక్ అందరికీ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ప్రధానమైన రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ మేము రీసెంట్గా వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, చాలామంది టీనేజ్ పిల్లలు మిడ్ నైట్ బయట తిరగడం, వాళ్ళు తిరుగుతున్న సందర్భంలో సిగరెట్స్కి తాగడం అలవాటు చేసుకోవడం, సిగరెట్స్తో పాటు ఈ దాంట్లో గాంజా, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ గాంజాస్ కూడా సిగరెట్లో పెట్టుకుని తాగడం వల్ల వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్తో పాటు చిన్న చిన్న క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల లైఫ్ కూడా వాళ్ళకి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ అందరికీ మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పిల్లలందరూ కూడా లేట్ నైట్ రోడ్స్ మీద రాకుండా ఇంట్లో ఉండే విధంగా వాళ్ళకి అవేర్నెస్ పెట్టుకోవడం, ఈ విధమైన బ్యాడ్ హ్యాబిట్స్కి పోకుండా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అన్ని చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని మా తరఫున రిక్వెస్ట్.